నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ఉమారాణి. ముందుగా ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ప్రధాని 34,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. రేపు మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని. రాజ్కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న నరేంద్ర మోదీ. రేపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి. టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల. జాబితాను విడుదల చేసిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు. రానున్న 5 ఏళ్లలో భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ప్రధానమంత్రి 34,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రహదారి, రైల్వే, బొగ్గు, విద్యుత్, సౌరశక్తితో సహా అనేక ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఛత్తీస్గఢ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో వికసిత్ ఛత్తీస్గఢ్ పునాదిని బలోపేతం చేస్తాయన్నారు. ఛత్తీస్గఢ్ను సౌర విద్యుత్కు కేంద్రంగా మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం హామీలను పూర్తి చేసినందుకు ప్రధానమంత్రి ప్రశంసించారు. ఛత్తీస్గఢ్లో కష్టపడి పనిచేసే రైతులు, ప్రతిభావంతులైన యువత, సహజ సంపదలు ఉండటంతో వికసిత్ ఛత్తీస్గఢ్ రూపుదిద్దుకుంటుందన్నారు. गर्व से ऊंचा होगा, ये गारंटी पूरी करने के लिए मैंने अपने आप को खपा दिया. मोदी ने गारंटी दी थी कि सरकार गरीबों के लिए कोई कोर कसर बाकी नहीं रखेगी. गरीबों को लूटने वालों को गरीबों का पैसा लौटाना पड़ेगा. आज देखिए, गरीबों का पैसा लूटने वालों पर सख्त कार्रवाई हो रही है. गरीबों का जो पैसा लूटने से बचा है, वही पैसा गरीब कल्याण की योजनाओं में काम आ रहा है. 34 लाख करोड़ में से 29 लाख करोड़ रुपए रास्ते में ही कहीं न कहीं कोई बिचौलिया चबा जाता. बीजेपी सरकार ने मुद्रा योजना के तहत भी युवाओं को रोजगार, स्वरोजगार के लिए 28 लाख करोड़ रुपए की मदद दी है. अगर कांग्रेस सरकार होती तो उसके बिचौलिए भी इसमें से 24 लाख करोड़ मार लेते. बीजेपी सरकार ने पीएम किसान सम्मान निधि के तहत किसानों को 2.25 लाख करोड़ रुपए बैंक में ट्रांसफर किए. अगर कांग्रेस सरकार होती तो इसमें से भी 2.25 लाख करोड़ तो अपने घर ले जाती, किसान को पहुंचते ही नहीं. आज ये भाजपा सरकार है जिसने गरीबों को उसका हक दिलाया है, उसका अधिकार दिलाया है. కొత్త ఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో అతిపెద్ద ధాన్యం నిల్వ కేంద్రాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. గోడౌన్లు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా అదనంగా 500 PACSలకు శంకుస్థాపన చేస్తారు. దీంతో దేశంలో ఆహార భద్రత మరింత పటిష్టం కానుంది. దీనికి నాబార్డ్, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్
డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ సహకారం అందించనున్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ వికసిత్ భారత్ అమృత యాత్రలో మరో పెద్ద విజయానికి అడుగుపడిందని పేర్కొన్నారు. సహకార్ సే సమృద్ధి తీర్మానాన్ని సాకారం చేయడంలో మరింత ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహకార శక్తి చాలా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ ఆలోచనతోనే ప్రత్యేకంగా సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని వివరించారు. जाना शुरू हुआ तो उसका एक सार्थक सामाजिक परिवर्तन आया। अब तो हमारी सहकारी समितियां, हमारे पैक्स कंप्यूटराइज हो चुके हैं। इसलिए अब यह सुनिश्चित होना चाहिए कि जो भी काम हो, जो भी पेमेंट्स हो, वो डिजिटली हो। विशेष रूप से कोऑपरेटिव बैंक्स को डिजिटल टेक्नोलॉजी को आत्मसात करने के लिए तेजी से काम करना चाहिए। గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. పేదల ఆరోగ్య సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చిన ఎయిమ్స్లో సదుపాయాలపై మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో పేదల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఆరోగ్య రంగానికి నూతనత్వాన్ని తీసుకొచ్చింది. సమాజంలో చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ పేదల ఆరోగ్య సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా పలు ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు, ఆరోగ్య విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన 4వ దశ కార్యక్రమంలో భాగంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను ఏర్పాటు చేసింది. 183 ఎకరాల విస్తీర్ణంలో 1618 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిమ్స్ను నిర్మించారు. అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు నిష్ణాతులైన వైద్యులు, అలాగే పారామెడికల్ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారు. 960 పడకలతో ఓపీడీ, ఐపీడీ, ఐసీయూ, ఎమర్జెన్సీ, నెఫ్రాలజీ, సర్జికల్ ఆంకాలజీ, 3 డయాగ్నోస్టిక్, 6 నాన్ క్లినికల్, 19 స్పెషాలిటీ విభాగాలు, 13 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, అన్నిటితో కలిపి 41 విభాగాలు పనిచేస్తున్నాయి. పేదల ఆరోగ్య సంక్షేమంతో పాటు మరిన్ని సదుపాయాలతో మంగళగిరి ఎయిమ్స్ రూపుదిద్దుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలో ఆయుష్ బ్లాక్, వైద్య కళాశాల, పరిపాలనా విభాగం, వసతి గృహాలు, నివాస సముదాయాలు, ధర్మశాల, ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి రాష్ట్రంలో ప్రజలకు తన సేవలను మరింత చేరువ చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాలను సాకారం చేస్తూ పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్య భారత్ లక్ష్యాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతోంది భారత ప్రభుత్వం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయడం గర్వించే క్షణాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అన్నారు. ఎయిమ్స్తో ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువవుతాయంటున్న మంత్రి భారతి ప్రవీణ్ పవార్తో విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. Madam, Namaste. AIIMS Mangalagiri. No doubt it is a very big boon to Andhra Pradesh in general and South India in particular. Would you please give your impact on this? Yes, of course, it's a very proud moment for us. कल आदरणीय देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी हमारे आंध्र प्रदेश में मंगलगिरी एम्स का उद्घाटन करने वाले हैं। हमारे सभी आंध्र प्रदेश के लोगों के लिए एम्स मंगलगिरी का बनना, जिसमें पेशेंट के लिए ट्रीटमेंट,
रिसर्च बेस यहाँ पे काम होगा और बच्चों को अच्छी एजुकेशन, क्वालिटी एजुकेशन के लिए ये एम्स बहुत ही महत्वपूर्ण भूमिका निभाएगा। मैं धन्यवाद देती हूँ आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को कि जिन्होंने जहाँ हमारा सिर्फ एक दिल्ली का एम्स था, आज पूरे भारत में 22 एम्स खड़े हो रहे हैं और कल अन्य अलग अलग राज्यों में 5 एम्स का उद्घाटन होने जा रहा है, जिसमें हमारा एम्स मंगलगिरी भी है। मैं धन्यवाद देती हूँ आदरणीय प्रधानमंत्री जी को कि जिन्होंने अफोर्डेबल एक्सेसिबल हेल्थ केयर के लिए बहुत सारे प्रोजेक्ट, बहुत सारे स्कीम्स के माध्यम से लोगों को सुविधा देने के लिए 10 साल में काम किया है। मैं धन्यवाद देती हूँ केंद्रीय मंत्री डॉक्टर मनसुख मांडविया जी को, जिन्होंने लगातार हेल्थ इंफ्रास्ट्रक्चर के लिए बेहतर बनाने के लिए सभी राज्यों के लिए एक अच्छा बजट देने का प्रयास किया है। और कल एम्स मंगलगिरी के साथ हमारे आंध्र प्रदेश में अलग अलग जगह पे जो क्रिटिकल केयर ब्लॉक्स बन रहे हैं उसका भी उद्घाटन होने वाला है। ऐसे 9 जगह में होने वाला है। उसके अलावा हमारी फूड टेस्टिंग लैब जो है वो 4 लैब्स का जो मोबाइल यूनिट है उसका भी उद्घाटन होने वाला है। लगभग 1800 करोड़ से ज़्यादा का बजट दे के जो काम शुरू हो गए हैं उनका कल उद्घाटन होने जा रहा है। मोदी जी की गारंटी सिर्फ बोलने में नहीं है तो वो करके दिखाने में है और ये गारंटी हम एम्स मंगलगिरी के माध्यम से देख रहे हैं। मुझे लगता है कि आज देश जिस दिशा में आगे जाने के लिए विकसित भारत की ओर बढ़ रहा है उसमें हेल्थ इंफ्रास्ट्रक्चर और ख़ास करके क्वालिटी एजुकेशन, क्वालिटी ट्रीटमेंट, रिसर्च बेस्ड इंस्टीट्यूट में हमारा एम्स मंगलगिरी बहुत ही अच्छे से उभर के काम करेगा और भारत के भविष्य में बहुत ही अच्छा सुविधा देने के लिए एम्स मंगलगिरी महत्वपूर्ण भूमिका निभाएगा। Madam, you have been associated and you are there from its inception, from the beginning, for example in the inauguration session, and after that MRI, and after that cancer session is going to come. How do you find its metamorphosis? Exactly, it's very what I'm saying ki it's a proudful moment for us. It's a very proud moment, and this government is committed for the improvement, committed for the development in every sector including health department also. तो मुझे इस बात की खुशी है कि ये ऐसी गवर्नमेंट है आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व वाली कि ये शिलान्यास भी करती है और लोकार्पण भी करती है। ये एम्स मंगलगिरी का उदाहरण आप देख रहे हैं। और जैसा आपने कहा कि बाकी सुविधा भी अच्छे इक्विपमेंट, चाहे वो एक्सरे हो, सोनोग्राफी हो, MRI हो, CT स्कैन हो, ये सभी ट्रीटमेंट के लिए, पेशेंट के बेसिक सुविधाओं के लिए यहाँ ये सुविधा उपलब्ध हो रही है। इसकी मुझे खुशी है। और न सिर्फ एम्स लेकिन मेडिकल कॉलेज की भी संख्या बढ़ी है भारत में। जो संख्या पहले 387 थी 2014 से पहले मेडिकल कॉलेज, वो आज 700 से पार हो गई है। मोर देन 700 मेडिकल कॉलेज आर फंक्शनल। सो रिजल्ट ओरिएंटेड काम हो रहा है, परफॉर्मेंस बेस्ड काम हो रहा है। और इतना काम जिस स्पीड से हो रहा है 10 सालों में, वो पहले वाली सरकार ने 70 साल 60 साल में भी नहीं किया है। ये लोग देख रहे हैं और इसीलिए मोदी जी की गारंटी पर लोगों को विश्वास है। और ये विश्वास के साथ आज हम यहाँ कल आदरणीय प्रधानमंत्री जी को सुनने के लिए उत्सुक है। और ये उद्घाटन हमारे लिए, हमारी आंध्र प्रदेश की जनता के लिए एक कमिटमेंट था, एक हमारा दिया हुआ शब्द था जो सत्यता में जाने कल जाएगा कि गारंटी बोला था और गारंटी सक्सेसफुली हो रही है। और ना सिर्फ आंध्र, बाकी भी राज्यों को ये एम्स का मदद मिलेगा। तो मुझे लगता है कि इस तरीके के एम्स खड़े रहना हमारी डेवलपमेंट, हेल्थ डेवलपमेंट को स्ट्रेंथन करने की दिशा में लिया गया एक अच्छा निर्णय है। थैंक यू सो मच, बहुत धन्यवाद। Thank you very much, madam. ఇప్పుడు స్వల్ప విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది.
ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే, ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో, ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జాతికి అంకితం చేస్తారు. రాజ్కోట్ నుంచి వర్చువల్ విధానంలో ప్రధాని పాల్గొంటారు. మంగళగిరి ఎయిమ్స్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బిడదల రజని తదితరులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఎయిమ్స్ పరిపాలన భవన్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ రోజు సమీక్షించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎయిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదికను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఏపీఎంఎస్ ఐడీసీ ఎండీ మురళీధర్ రెడ్డి, కమిషనర్ జె నివాస్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ నిధి కెసర్వాణి, ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మదనామాకర్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి సీఈఓ డాక్టర్ మదనాందకర్ తెలిపారు. ఎయిమ్స్ను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో సీఈఓ డాక్టర్ మదనాందకర్తో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండల్లా నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఎయిమ్స్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఒక అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ వైద్య విజ్ఞాన సంస్థ ప్రస్తుతం వార్తల్లో విపరీతంగా స్క్రోల్ అవుతుంది. దీనికి కారణం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రేపు ఈ ప్రత్యేకమైన సంస్థ ఎయిమ్స్ని జాతికి అంకితం చేయబోతున్నారు. దానికి సంబంధించి ఎయిమ్స్ డైరెక్టర్ అండ్ సీఈఓ ఈజ్ విత్ అస్. So he will give away the salient features about AIIMS Mangalagiri and about Sunday's program. Please explain how the institute is getting name and fame day by day, and it is going to the people, going to the needy, going to the patients enormously. Please. Yeah, thank you. I will congratulate all the people of Andhra. Tomorrow this institute is being dedicated by our honorable and dynamic visionary Prime Minister Sri Narendra Modi ji to the nation and to the people of Andhra, to India and global. Because this is a global platform where the tertiary care, health care will be available in affordable and with higher and high-end technological system to the people. This is starting from this institute. If you will see the location, this is so beautiful, and what the patients will enter this institute, they will get the very good message that they will be cured. That positive atmosphere is surrounding this institute, and this institute itself shows the vibrancy. With that, tomorrow's function is so important, and this is a so proud moment for all of us and the people of Andhra. This will be dedicated, this institute, by our own Honorable Prime Minister Sri Narendra Modi ji. This institute starts with and spreading over 183 acres between 3 hills. This is like looking like a hill station, and the so beautifully plant all the buildings, starting from our teaching blocks, medical college, nursing college, hospitals, administrative blocks, student hostels, faculty quarters, and sports activities, giving the magnified view of this institute. This institute starts with 3 mandates, like AIIMS in other places, then Delhi, which has got the name. This is for the whole treatment, started with the research, training and patient care. All the treatment started here, keeping eye, that's a good best of the care to the people, even there is without seeing any caste, religion,
economical status of the patient. పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి గ్రామంలో 23,94,000 రూపాయల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల అంచనా వ్యయంతో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం 1ను మంత్రి ప్రారంభించారు. అలాగే 15వ ఆర్థిక సంఘం 50 లక్షల అంచనా వ్యయంతో అదే గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 30,60,000 రూపాయల జలజీవన్ మిషన్ నిధులతో భీమనపల్లి సుధాపాలెం నందు నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ సేవలు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయన్నారు. భీమనపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలో ఆర్బీకే సచివాలయం, హెల్త్ క్లినిక్, ఓహెచ్ఆర్సి ఇవన్నిటిని కూడా ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఏ సచివాలయం వెళ్ళినా, ఏ పంచాయతీ వెళ్ళినా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సచివాలయం, వెంటనే 10 అడుగులు అయితే ఆర్బీకే, ఇంకో ముందుకెళ్తే హెల్త్ క్లినిక్, గ్రామాలన్నీ కూడా అభివృద్ధి బాటలో పరుగుపెడుతున్నాయి. ఇవాళ సంక్షేమంలో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా మంచి మేనిఫెస్టో రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన సరళ నుంచి రాబోయే 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంక్షేమాన్ని, రాష్ట్రాన్ని మరో లెవెల్కి తీసుకెళ్తారని మా పూర్తి విశ్వాసం. కేవలం 24 సీట్లతో పవన్ కళ్యాణ్ ఎవరి మీద యుద్ధం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే మరోమారు విజయం అందిస్తాయన్నారు. 24 సీట్లకి పవన్ కళ్యాణ్కు పార్టీ ఎందుకని, టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే సరిపోతుందని విమర్శించారు. దాంట్లో కనపడేది ప్రధానంగా బలం కంటే బలహీనత కనపడుతుంది. కాన్ఫిడెన్స్ కంటే కూడా ఏదో దింపుడు కళ్ళం ఆశ, ఎట్లా ఒట్లా ఈ ఎన్నికల్లో అతుకులు వేసుకునైనా మేము నిలబడాలనే ధోరణి కనపడుతుంది. బలహీనత రెండు వైపులా. కానీ అత్యంత దయనీయమైన పరిస్థితి పాపం ఆయన పవన్ కళ్యాణ్ చూస్తే చాలా దయనీయంగా ఆయన రావడం కానీ ఇక్కడికి అంటే ఒక పొలిటికల్ పార్టీకి ఉండాల్సిన ఒక డెకోరం మెయింటైన్ చేయగలిగిన దీంట్లో కూడా అతను లేడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏది పడేస్తే వాటిని తీసుకొని దాంతో తృప్తిపడి తానుకున్న లేదా తాను ఉందనుకుంటున్న ఓట్లన్నీ కూడా మొత్తంగా చంద్రబాబుకు అప్పచెప్పాలా అనే ఆతృత ఆయనలో కనపడుతుంది పవన్ కళ్యాణ్. సరే, దానికి మళ్ళీ ఒక కలరు, ఎందుకంటే అత్యంత ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం వచ్చి వైఎస్ఆర్సీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని. అసలు ఈయనకు లాస్ట్ టైం చేసినప్పుడే 2 చోట్ల ఆయన పోయాడు. వైఎస్ఆర్సీపీ విముక్త రాష్ట్రాన్ని తీసుకొచ్చి చంద్రబాబును ఎందుకు చేయాలనే దానికి రీజన్ అయితే లేదు. సరైన కారణం చెప్పలేకపోతున్నాడు, ఆ రోజు చెప్పలేకపోతున్నాడు, ఈ రోజు చెప్పట్లేదు. అయితే ఫస్ట్ నుంచి ఒక గ్రౌండ్. రాష్ట్ర వ్యాప్తంగా రేపు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై ఈ రోజు ఆయన విజయవాడ నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఏపీపీఎస్సీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాల్లో పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1327 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని, ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయనుండగా, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. ఇక జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఎన్ని విధాల
ఇబ్బంది పెట్టాలో తిరిగి కోలుకోలేని స్థితికి తీసుకెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఒక వ్యక్తికి నష్టం కాదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి నాకే నష్టం కాదు, 5 కోట్ల ప్రజలకు జరిగిన నష్టం ఇది. మేమందరం కూడా రాగద్వేషాలకు అతీతంగా 2 పార్టీలు కలిసి మనస్ఫూర్తిగా సహకరించి ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఎక్సర్సైజ్కి ప్రారంభించాం. నాకు సరైన సమాచారం లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోలేమనే ఉద్దేశంతో సమాచారాన్ని తీసుకొని అన్ని కోణాల్లో విశ్లేషించిన తర్వాతనే ఈ 94 మంది అభ్యర్థుల్ని ఈరోజు వడబోసి ఫైనలైజ్ చేశాం. ప్రజల ఆమోదయోగ్యం ఉండేవాళ్ళు, సమర్థవంతంగా ఎన్నికల్ని ఎదుర్కొని అవతల వాళ్ళతో పోటీ పడే అభ్యర్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. మొత్తం కలిసి 118 మంది అభ్యర్థులు మేము ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఓట్లు చీలకుండా 98% స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తిరుపతిలో ఈరోజు మంత్రి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో వైసీపీకి 150కి పైగా స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తిరిగి తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 175 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామితో కలిసి ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు హంద్రీ నీవా కాలువ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందుతుందన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి, బీజేపీతో కూడా వాళ్ళకు పొత్తు ఉందని మరి ఇంతవరకు ప్రకటించి ప్రజాపోరు యాత్రలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెబుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వర్ పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడుతూ నకిలీ ఓట్ల అంశంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలను కొందరు ఉల్లంఘించారన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. వాలంటీర్లను బూత్ ఏజెంట్లుగా ఉండాలని చెప్పడం సరికాదన్నారు. ఎన్నికలకి సన్నద్ధమవుతూ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అనేక విషయాల మీద, అంటే బూత్ కమిటీల దగ్గర నుండి మనం ఓటర్ని ఏ విధంగా బూత్ వరకు తీసుకురావాలి అనేటువంటి అంశాల మీద చర్చించడానికి ఇవాళ ఈ ఎన్నికల కమిటీ మీటింగ్ ఇవాళ ఇక్కడ జరుగుతుంది. ఏదైతే ఈ దొంగ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,35,000 మంది 5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లతో ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మొదటి రోజునే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి రోజు చుక్కల మందు వేయించుకొని చిన్నారులను గుర్తించి తదుపరి 2
రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.